కాకపోతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏమైతారు ఏదో తెలియని ఉద్దేశాలు అన్ని తీసుకొని ఇక ఎడ్దొరుగులు ఉంటాయి కదా, ఫ్లాప్ అవుతారు అనమాట. అంటే ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వీళ్ళకి ఫ్యామిలీకి నచ్చలేదు, అప్పటి నుంచి కూడా వాళ్ళ మీద థ్రెట్స్ ఉన్నాయని చెప్పి ఈయన మంచు మనోజ్ గారు మంచిగా అంటున్నారు. పెళ్లి చేసి కదండి, అదే మంచిగా మరి పెళ్లి గ్రాండ్ గా పెళ్లి చేసినాక మరి చేసి కదా, వాళ్ళకి పెళ్లి థ్రెట్ ఉందని చేసినాక ఎందుకు మళ్ళీ చెప్తున్నారు ఆయన? అంటే మధ్యలో ఇంక ఎవరైనా వస్తారు కదా, అట్లా వచ్చి గొడవలు పెట్టింది కదా, గొడవలు పెట్టిన తర్వాత ఇంకా మధ్యలో ఇష్యూస్ ఉంటాయి కదా, అందువల్ల మోహన్ బాబుకి నచ్చట్లేదు. అంటే కొంతమంది ఈ ఇష్యూ అంటున్నారు, కొంతమంది ఏమో స్కూల్ విషయంలో ఆస్తులు కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి అదొక గొడవ అంటున్నారు. ఆస్తులు అంటే వాళ్ళకి బోలెడు ఆస్తులు ఉంటే అదే. కామన్, ఆస్తుల విషయం ఏంది, వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకా డబ్బులు సంపాదించుకుంటారు కదా, ఆస్తులు అంటే ఏముండవు. కాకపోతే మోహన్ బాబు చెప్పినట్టు వినడం మంచి మనసుకు బెటర్ అని నాకు. అలాగే ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ సపోర్ట్ అడిగారు ఆయన మంచు మనోజ్ గారు, ఒక ట్విట్టర్ లో పెట్టారన్నమాట ఆయన. ఆ, సో మరి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటారా మంచు మనోజ్ గారికి? చెప్పలేమండి, చేస్తే చేయించవచ్చు. కాకపోతే మోహన్ బాబు ఇంకా పెద్ద కదా, అదే. ఆయనకి చేసి ఈయనకి చేసి ఎవరికనేది అట్లా మరి share సోషల్ కాలేదు. మీడియాలో అటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మేము మంచు మనోజ్ పక్కనే ఉంటాం అంటున్నారు. వాళ్ళు ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా, మరి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళకి ఆయనకే తెలుపుతున్నారు అనమాట. ఆ ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదండి మనోజ్ గారికి, కాకపోతే పెద్ద వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన సైడ్ నిలబడితే పని అయిపోద్ది అనుకుంటున్నారా? కాకపోతే పొలిటికల్ కాబట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే కొంచెం బెటర్ అని మనోజ్ సార్ వాళ్ళు మరి ఫైనల్ గా అనుకుంటున్నారు. మీరైతే ఎవరి సైడ్ ఉంటారు? అంటే మనోజ్ గారి పక్కన ఉంటారా, మోహన్ బాబు గారి పక్కన ఉంటారా? మోహన్ బాబు సార్ వాళ్ళ దగ్గర సపోర్ట్ వాళ్ళకే ఇస్తాం. వాళ్ళు చెప్పినట్టు మనోజ్ కూడా కొంచెం బెటర్, మనోజ్ సార్ వాళ్ళు కూడా బెటర్ అని అనిపిస్తుంది. ఓకే.